ఇంకా చెప్పాలంటే ఈ టెస్ట్ సిరీస్ చాలా యూజ్ అయింది సార్ నాకు. సివిక్స్ సెంటర్ టెస్ట్ సిరీస్ నేను రెగ్యులర్గా ప్రిలిమ్స్కి ఫాలో అయ్యాను, మెయిన్స్కి ఫాలో అయ్యాను. ఆ మెయిన్స్లో కూడా సెక్షనల్ టెస్టులు వచ్చాయి సార్, పెట్టారు కదా సార్. అది పాలిటీ నాకు చాలా యూజ్ అయింది సార్. పాలిటీలో అయితే నేను లాస్ట్లో రివిజన్ అప్పుడు ఆ టెస్ట్ సిరీస్ పక్కన పెట్టుకుని నేను రివిజన్ చేసుకున్నాను. చాలా క్వశ్చన్లు రిఫ్లెక్ట్ అయ్యాయి సార్ నాకు. అది అందువల్ల నాకు స్కోర్ 63 సంథింగ్ వచ్చింది సార్ పాలిటీలో. 63. అదే అంటే నాకు హిస్టరీలో కొంచెం బ్యాక్ ఉన్న పాలిటీ కొంచెం బాగా హెల్ప్ చేసింది సార్. అందువల్ల కొంచెం ఆ స్కోర్ ఎక్స్ట్రా స్కోర్ అనేది నేను స్కోర్ చేసుకోగలిగాను. మళ్ళీ మన టెస్ట్ సిరీస్లో రెగ్యులర్గా టైంలు పెడతారు కదా సార్, అది దానికి టైం టు టైం పెట్టి 2 డేస్కి రిజల్ట్ వస్తుంది, కీ వస్తుంది. కీ చూసుకొని ఫస్ట్ కీ ఆ రోజు వస్తుంది. కీ చూసుకునేసి ఓకే మనం చూసుకుంటాము, మళ్ళీ రిజల్ట్ వెయిట్ చేస్తుంటాం ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడ. ఆ యాంగ్జైటీ అది చాలా యూజ్ అయింది సార్. అంటే ప్రిపరేషన్కి అది ఒక బూస్ట్ లాగా ఉండింది. అంటే ఎంగేజ్గా ఉండడం ఇప్పుడు, అంటే ఏదో చదువుతున్నాం ఏదో పోతున్నాం అని కాకుండా ఎవ్రీ 2 డేస్కి ఒక ఎగ్జామ్ రాసి ఆ మార్క్స్ ఓకే మనకంటే ఎంతమంది ముందు ఉన్నారా అంటే ఆ పీడిఎఫ్ పెడతారు కదా సార్, దాన్ని చూసుకొని ఎంతమంది ఉన్నారా ఎట్లా అంటే అదొక టెన్షన్ కానీ ఒక నిజం ఇప్పుడు రిజల్ట్ మూడ్లో ఉండేది ఎవ్రీ టైం నాకు. ఆ గ్రాండ్ టెస్ట్లో మరో గ్రాండ్ టెస్ట్లో అయితే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది సార్. అట్లా ప్రతిదీ నేను టెస్ట్ సిరీస్లో ఉండేదాన్ని కొంచెం అనలైజ్ చేసుకొని మీరు ఆ పీవైక్యూ అనాలిసిస్ ఉంది కదా సార్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, అది చాలా యూజ్ అయింది సార్. దాన్ని బట్టే నేను ప్రిపరేషన్ ఈసారి లాస్ట్ టైం 1:2లో పోవడానికి ఏదైతే రీజన్ ఉండిందో ఆ టెస్ట్ సిరీస్ అయ్యేది అది ఈ టైం దీనివల్ల చేసాము. డైరెక్ట్ ఎగ్జామ్కి అటెంప్ట్ అయిపోయింది.